దీపకి పిఏగా సూరజ్ని తీసుకువచ్చి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్ ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్లో ఉందో లేదో కూడా చూసుకోండి. సూరజ్ విషయంలో జ్యోత్స్న చేసిన పనికి కోపంతో రగిలిపోతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే కార్తీక్ జ్యోత్స్న వాళ్ళ ఆఫీస్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత కార్తీక్ కోపంగా ఉండడం దీప గమనిస్తుంది. అప్పుడే దీప కార్తీక్ దగ్గరికి వెళ్ళి, ఏంటి బావా అలాగా కోపంగా ఉన్నావు, ఏం జరిగింది, మళ్ళీ జ్యోత్స్న ఏదైనా చేసిందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి, బావా తనతో మాట్లాడొద్దని చెప్పాను కదా, మరి ఎందుకు మాట్లాడుతున్నావు, నూరా అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే కార్తీక్ అయితే, సూరజ్ స్టాల్ పెట్టుకున్నాడు కదా, అన్నీ అమ్ముతున్నాడు, హెల్త్ డ్రింక్స్ అన్నీ కూడా, కానీ ఆ స్టాల్ని ఆఫీసర్ని పిలిపించి సూరజ్ మీద జ్యోత్స్న ఏదో కోపంతో మొత్తం ఆ స్టాల్ని తీయించేసింది. వాళ్ళొచ్చి పాపం ఆ స్టాల్నంతా నాశనం చేశారు. సూరజ్ని చూస్తుంటే నాకు చాలా బాధ కలిగింది దీప. కానీ ఇంత కూడా బాధ లేకుండా మానవత్వం లేని మృగంలాగా ప్రవర్తించింది జ్యోత్స్న. కష్టపడి జాబు లేకపోయినా తను ఇక్కడి వరకు వచ్చి అలా రోడ్డు పక్కన స్టాల్ పెట్టుకున్నాడు. కానీ జ్యోత్స్న ఇప్పుడు దాన్ని కూడా నాశనం చేసింది అని కార్తీక్ అయితే అంటాడు. వస్తున్నావా బావా అని జ్యోత్స్న మళ్ళీ పిలవడంతో, సరే తర్వాత మాట్లాడతాను అని కార్తీక్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్క మాట అనుకున్నాక మాట మీద నిలబడి ఉండాలి, అంతే తప్ప ఇలా దొంగచాటుగా మాట్లాడకూడదు అని జ్యోత్స్న అయితే అంటుంది. మేమేమి పర్సనల్ విషయాలు మాట్లాడుకోలేదులే, నువ్వు కంగారు పడకు అని కార్తీక్ అయితే చెప్తాడు. తర్వాత శివనారాయణ, మీ ఇద్దరికి కూడా 2 బ్రాంచులు ఇవ్వబోతున్నాను. ఈ చీటీలో 2 బ్రాంచుల పేర్లు కూడా రాస్తాను. ఒకటి బేగంపేటలోది, ఒకటేమో జూబ్లీ హిల్స్లోది. ఇప్పుడు రాసిన చీటీల్లో ఎవరికైతే ఏ రెస్టారెంట్ వస్తే దాన్ని మీరు పైకి తీసుకొచ్చి చూపించాలి. 2 కూడా డల్గానే ఉన్నాయి, ఆ బిజినెస్ అక్కడ సరిగ్గా జరగడం లేదు. ఆ రెస్టారెంట్లను మీరు పైకి తీసుకొచ్చి చూపిస్తే ఖచ్చితంగా మీకు ఈ సీఈఓ సీట్లో మీరు కూర్చుంటారు. ఎవరైతే రెస్టారెంట్ని పైకి తీసుకొస్తారో వాళ్ళే ఈ సీట్లో కూర్చోడానికి అర్హులు అని చెప్తాడు. అప్పుడే శివనారాయణ. ఇంతలో జ్యోత్స్నాకి కొత్త పిఏ అయితే వస్తాడు. జ్యోత్స్నాకి పిఏ రావడంతో జ్యోత్స్న ఆ పిఏని పక్కకి తీసుకువెళ్ళి చెప్తూ ఉంటుంది, చూడు నువ్వేం చేస్తావంటే ఆ 2 స్లిప్లో కూడా జూబ్లీ హిల్స్ అనే రాయాలి అని అంటూ ఉంటుంది. జూబ్లీ హిల్స్ అని ఎందుకు మేడం అని అడుగుతూ ఉంటే, ఏం లేదు అక్కడ బిజినెస్ బాగానే ఉంటుంది, అక్కడ నేను డెవలప్మెంట్ చేయగలను, కానీ బేగంపేటలోది అస్సలు కూడా రన్ అవ్వటం లేదు, అది మనం పైకి తీసుకురాలేము, అది దీపకి వచ్చేలా చేద్దాము అని చెప్తూ ఉంటే ఆ మాట విని, సరే మేడం అలాగే రాస్తాను అని అతనైతే చెప్తాడు. దీప వైపు ఉన్న చీటీలు 2 చీటీలు ఇస్తారు దీపకి. దాంట్లో బేగంపేట అని 2 చీటీలు అలాగే ఉంటాయి. అలాగే జ్యోత్స్న పక్కనే ఉన్న దాంట్లో 2 చీటీలు జూబ్లీ హిల్స్ అని రాస్తారు. ఇది ఎవ్వరికి కూడా కార్తీక్ కానీ దీపక్ కానీ శివనారాయణకి తెలీదు. అప్పుడు ఇద్దరిని కూడా చీటీలు తీయమంటే జూబ్లీ హిల్స్ అని జ్యోత్స్న అంటుంది. అలాగే బేగంపేటని దీప అనేసరికి కార్తీక్ అయితే షాక్ అవుతాడు. అప్పుడే కార్తీక్ అయితే, నీకు బేగంపేట వచ్చిందా అని అనడంతో, అవును ఏమైందనే బావా అని అడుగుతూ ఉంటుంది దీప. అది చాలా లాస్గా రన్ అవుతుంది, నువ్వు అక్కడ చేయడం కష్టమే, కానీ నీ తెలివితేటలతో దాన్ని పైకి తీసుకొస్తావని నమ్మకం నాకుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. ఎందుకంటే బిజినెస్ని పైకి ఎలా తీసుకురావాలో అన్ని విషయాలు నీకు తెలుసు, అందుకని నువ్వు ఖచ్చితంగా కూడా పైకి తీసుకొస్తావు, ఆ నమ్మకం నాకుంది దీప అని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న, ఏంటి తీసుకొచ్చేది, అదేమన్నా సైకిల్ మీద టిఫిన్ అమ్ముకోవడమా, లేకపోతే రోడ్డు పక్కన ఇలాగ వ్యాన్లు పెట్టి టిఫిన్ అమ్ముకోవడమా అని జ్యోత్స్న అంటుంది. అవును జ్యోత్స్నకి పిఏ ఉన్నాడు, దీపకి పిఏ లేడు కదా, దీపకి చదువు రాదు, తనకి సరైన పిఏ ఉండాలి, ఆ పిఏని ఎవరో ఒకళ్ళని చూడాలి. కార్తీక్ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటే,
అతను డ్రైవర్ తాత. అతనికి తెలిసిన పిఏలు ఎవరుంటారు అని జ్యోత్స్న అయితే అంటుంది. అప్పుడే ఇక దీప అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నాకు ఫోన్ వస్తుంది, నేను ఫోన్ మాట్లాడొస్తాను, నాకైతే ఎవరూ తెలీదు అని చెప్తాడు. కార్తీక్ అయితే విన్నారు కదా, తనకి పిఏగా ఉండేందుకు ఎవ్వరూ కూడా ముందుకు రారు. తనకి ఇంగ్లీష్ రాదు, సలహాలు ఇవ్వడానికి పక్కన పిఏ కూడా లేకపోతే ఏం గెలుస్తుంది? సీఈఓ సీట్లో కూర్చోవడం అంటే ఏదో తేలికనుకుంటుంది అని జ్యోత్స్న అయితే దీపని అవమానిస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్కి సూరజ్ అయితే గుర్తుకు వచ్చి సూరజ్కి కాల్ చేస్తాడు. చెప్పండి బ్రదర్ అంటూ ఉంటాడు. సూరజ్ అయితే చూడండి బ్రదర్, మీకు జరిగిన అన్యాయానికి ఇప్పుడు నేను న్యాయం చేయాలని అనుకుంటున్నాను. మీరు జ్యోత్స్న రెస్టారెంట్ ఆఫీస్కి రాగలరా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఎందుకు మళ్ళీ అక్కడ అవమానం జరగడానికి అని సూరజ్ అంటాడు. లేదు బ్రదర్, ఇక్కడ మీకు నేను జాబ్ ఇప్పించబోతున్నాను, మీరు రావాలి అని అడుగుతూ ఉంటే నేను రికమెండేషన్ మీద జాబ్ చేయనని మీకు ముందే చెప్పాను కదా బ్రదర్ అని అంటూ ఉంటాడు. సూరజ్ అయితే నేను చెప్పింది మీరు విన్న తర్వాత అప్పుడు ఈ జాబ్ కావాలో లేదో మీకే, మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను అని కార్తిక్ అంటాడు. అప్పుడే సూరజ్ అయితే చెప్పండి అని అనగానే జ్యోత్స్న గురించి, దీప గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాడు. ఈ విధంగా నా భార్య సీఈఓ అవ్వడానికి జ్యోత్స్న అడ్డుపడుతుంది. ఇప్పుడు తనకి పిఏగా ఎవ్వరూ కూడా ఉండకుండా చేస్తుంది. అందుకని దీపకి పిఏగా ఉండే సమర్థత నీకు ఉన్నాయి. అసలు నువ్వు సీఈఓ సీట్లో కూర్చునే అర్హతే ఉంది. నాకులాగే నువ్వు యూనివర్సిటీ ఎడ్యుకేషన్ చేశావు, ఖచ్చితంగా నీకు చాలా తెలివితేటలున్నాయని, నువ్వు నాకులాగే ఆలోచిస్తావు అని నాకు తెలుసు సూరజ్. ఇప్పుడు చెడు మీద మంచి గెలవాలంటే నువ్వు ముందుకు రావాలి, ఆలోచించు. నువ్వు ఒకవేళ ఈ మంచి పని చేయడానికి ముందుకు వస్తే నువ్వు 10 నిమిషాల్లో ఈ ఆఫీసులో ఉండాలి అని కార్తీక్ అయితే అంటాడు. తర్వాత ఓకే సార్ నేను వస్తాను అని సూరజ్ అయితే మాట ఇస్తాడు కార్తీక్కి. ఇక కార్తీక్ అయితే చాలా ఆనందపడతాడు. తర్వాత ఇక సూరజ్ అయితే జ్యోత్స్న ఎదుటి వాళ్ళ జీవితాల్ని పడగొట్టేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసి నువ్వు గెలవాలని చూస్తున్నావు, కానీ ఈ సూరజ్తో పెట్టుకున్నావు కాబట్టి ఇక నిన్ను వదిలిపెట్టను, చూస్తూ ఉండు. నీ మీద నేను గెలిచి దీపగారిని గెలిపించి దీపగారిని సీఈఓ సీట్లో కూర్చోబెడతాను అని సూరజ్ అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో. తర్వాత కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ వచ్చిన తర్వాత ఇక శివనారాయణ, అమ్మ దీప, నీకు పిఏగా ఎవరైనా ఉన్నారా, లేకపోతే నేను ఎవరినైనా పెట్టనా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. అవసరం లేదు తాత, పిఏ ఉన్నాడు అని చెప్తూ ఉంటాడు. కార్తీక్ అయితే ఏంటి బావా, నువ్వు నా దగ్గర డ్రైవర్వి, నేను చెప్పినట్టు చెయ్యాలి తప్ప నువ్వు మాత్రం అస్సలు కూడా పిఏగా వెళ్ళడానికి వీల్లేదు అని అనడంతో మాట మీద ఎప్పుడు కూడా నేను నిలబడతాను, అలాగే నా భార్య కూడా మాట మీద నిలబడుతుంది, మేమిద్దరం కూడా అలా నిలబడే వాళ్ళమే తప్ప నీకులాగా మాయ చేసేవాళ్ళం కాదు కదా. పిఏగా ఇంకొకళ్ళు వస్తారు, పిఏగా ఉండే అర్హత ఒక్కరికి మాత్రమే ఉంది అని కార్తీక్ అంటాడు. ఎవరు బావా అతను అని అనగానే అదిగో వస్తున్నాడు చూడు అని ఇక డోర్ వంక చూపిస్తాడు. అప్పుడే ఇక సూరజ్ అయితే లోపలికి ఎంట్రీ ఇస్తాడు. సూరజ్ని చూసి దీప షాక్ అయిపోతూ ఉంటుంది, అలాగే జ్యోత్స్న కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక దీప ఆనందంగా షాక్ అవుతున్నట్టు ఉంటుందన్నమాట. అప్పుడే శివనారాయణ ఇతను ఎవరు అని అడుగుతూ ఉంటే ఇతని పేరు సూరజ్ తాతయ్య, తను కూడా నాకు అలాగే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ చదివాడు, ప్రతి విషయంలో కూడా తను టాపరే. ఇతను ఒకరి వల్ల తను బిజినెస్ని, వ్యాపారాన్ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు తాతయ్య, మా నాన్నని ఆ రోజు హార్ట్ అటాక్ వస్తే తను అటెండ్ అవ్వాల్సిన ఒక ఇంపార్టెంట్ మీటింగ్ను కూడా వదిలేసుకొని ప్రాణాపాయ స్థితి నుంచి మా నాన్నని కాపాడాడు అని చెప్తాడు కార్తీక్. అవునా, శ్రీధర్ని కాపాడింది ఇతనేనా అని శివనారాయణ ఆనందపడుతూ ఉంటాడు. దీప, ఇతన్ని నువ్వు పిఏ కింద పెట్టుకుంటావా అని అడుగుతూ ఉంటే పెట్టుకుంటాను తాతయ్య గారు అని చెప్తుంది దీప. అబ్బో, ఇద్దరు ప్లాట్ఫారమ్స్ కలిశారనమాట. ఇదేమో సైకిల్ మీద టిఫిన్లు అమ్ముకుంటే
ఇతనేమో ప్లాట్ఫారం మీద స్టాల్ పెట్టుకునేవాడు. వీళ్ళిద్దరూ కలిసి రెస్టారెంట్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారో నేను చూస్తాను అని జ్యోత్స్న అంటుంది. నీకన్నా ఆ రెస్టారెంట్ని డబుల్గా చేసి అక్కడికన్నా ఇక్కడే కస్టమర్లు ఎక్కువగా వచ్చేలా చేసి చూపిస్తాను అని సూరజ్ అయితే ఛాలెంజ్ చేస్తాడు జ్యోత్స్నతో. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి దీప సూరజ్ కలిసి జ్యోత్స్నాని ఓడిస్తారా? అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.